నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనము ప్రభువైన యేసుక్రీస్తు నూతన సంవత్సర దయా కిరీటాన్ని మనందరికీ ఇచ్చినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, ఆత్మీయ బిడ్డలు, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ సంఘ పరిచర్య కోసము, మా కుటుంబం కోసము, ఈ గ్రామం కోసము, పరిచర్య నిమిత్తము అనేక మంది స్పాన్సర్ చేస్తున్న బిడ్డలు, వారి కుటుంబాలకు ప్రార్థన చేస్తున్న బిడ్డలకు, వారి కుటుంబాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను ఇంకను దీవించును గాక, ఆశీర్వదించును గాక. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు 2024 సంవత్సరం నుండి, ఆ 2024 సంవత్సరం నుండి అనేక ఆపదల నుండి, అనేక సమస్యల నుండి, కష్టమైన సమయంలో నుండి, ఇరుకుల్లో నుండి, శ్రమల్లో నుండి, అనారోగ్య పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని కాపాడాడు, సంరక్షించాడు. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆరాధనలో మనము ప్రభుకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదగిన వారము. ఎందుకంటే మన స్తుతుల పైన ఆసీనుడైన దేవుడు, ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, ఆయన మాత్రమే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ మానవ ప్రజలకు, ఈ మానవ జీవకోటికి దేవుడుగా పిలువబడిన ఏకైక దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడు, ఈ ప్రపంచమంతా ఆరాధించబడుతున్న దేవుడు. అటువంటి దేవుడు ఉనికి కలిగిన మనము 2024 సంవత్సరంలో ఇంకను మన జీవితము, పాత జీవితము, రోత జీవితము ఉంటే, ఈ దినమున నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఒక నూతన స్వభావముతో ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేసి నూతన స్వభావంలోకి మనం వచ్చాం. నూతన స్వభావంలో ప్రవేశపెట్టిన మనము నూతన మనసును ధరించుకున్నాం. నూతన మనసును ధరించుకున్న మనము ఒక స్థిరమైన తీర్మానం తీసుకున్నాం. ఏంటంటే ఆ స్థిరమైన తీర్మానము, పాతవన్నీ కూడా వదిలిపెట్టేస్తాను ప్రభువా, నీకు దుఃఖకరమైనవి, ఆయాసకరమైనవి వదిలిపెట్టేస్తాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకున్నాం. ఆ తీర్మానం తీసుకున్న మనము ఈ దినమున, ఈ సంవత్సరంతము కూడా దేవుడు మనం గొప్ప కార్యాలు చేయాలని కొద్ది దినములుగా నేను విజ్ఞాపన చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే, ప్రభువు 2025 సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నీ పక్షమున నేను యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాను, నీ పక్షమున కార్యములు సఫలం చేసే దేవుడు నేనే. దీని మనసు కలిగి, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నువ్వు దీని మనసు కలిగి ఉంటే, దేవుడు నీ పరిచర్యని, నిన్ను, నీ సంఘాన్ని హెచ్చించబోతున్నాడు. పిల్లలు అల్లరి చేయకూడదు. దేవుడు ఒక ప్రణాళిక, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుకే ఈ ప్రాంతంలో మనల్ని ఉంచగలిగాడు. రాబోయే దినములలో గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మందిరంలో ఉన్న బిడ్డలు, చిన్న బిడ్డలకు కూడా నేను చెప్తున్నాను, ఈ దినమున ఉన్న ప్రజలు క్రిస్మస్ దినమునో లేకపోతే ఆదివారం దినమునో నేను వారి కుటుంబాల కోసం ప్రార్థన చేశాను. దేవుడు వారి కుటుంబాలను హెచ్చించబోతున్నాడు. ఇద్దరు సహోదరులు వారి కుటుంబం కోసం నేను ప్రార్థన చేశాను. దేవుడు వారిని హెచ్చించబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, 2025 సంవత్సరము నీకు తోడై ఉండి, నీ పక్షమున ఉండి,
నీ కార్యములన్నీ సఫలం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే నూతన స్వభావంతో నూతన మనస్సుతో స్థిరమైన హృదయం తీసుకున్నారో, స్థిరమైన మనసు కలిగి ఉన్నారో, వారి జీవితంలో తప్పక మేలులు చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 2025 సంవత్సరం మొదటి ఆదివారం దినమున వాక్యంలోకి మనం వెళ్దాం. వాక్య సందేశాన్ని మనం చూద్దాం. ఈనాటి అంశం ఏంటంటే ఆదరించుట. ఈనాటి అంశము ఆదరించుట. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి మనము ఆదరించాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి మనము ఆదరించాలి. యేసు క్రీస్తు ప్రభువు అనేక మందిని, ఈ లోక ప్రజలను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ఎంతగానో ప్రేమించాడు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది ఏంటంటే, లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు లోకమును ఎంతో ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్న ప్రజలను, శ్రమల్లో ఉన్న ప్రజలకు, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు, వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు, సమస్యలతో కృంగిపోతున్న ప్రజలను, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించాడు. వారికి మేలైనది ఏదో చేశాడు. ఈ దినమున ఎవరిని మనం ఆదరించాలి? దేవుని బిడ్డలమైన మనము, యేసుక్రీస్తు మనస్సు కలిగిన మనము, ఆయన రక్తంలో కడగబడి ఆయనలో జీవిస్తూ, ఆయన్ని మహిమపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ, ప్రతి ఆదివారము దేవుని సన్నిధానంలో గడుపుతూ, ఆయన బిడ్డలుగా ఉన్న మనము, ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా ఉన్న మనము ఎవరిని ఆదరించాలి? ఎవరిని మనము ఆదరించాలి? ప్రభువు ఆదరించే విధానము, ఆయన ఎవరిని ఆదరిస్తాడు? ఆదరించిన లాంటి మంచి గుణము కలిగిన కొందరు భక్తుల జీవితము మనము ఈ దినమున కొన్ని విషయాలు మనం తెలియజేసుకుందాం. కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఎవరిని ఆదరించాలంటే, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము చదువుతారా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినములు జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడే. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తే, ఇక్కడ యోసేపు జీవితము మనకు కనిపిస్తుంది. నా పాఠ్యాంశంలో మొట్టమొదటి ప్రాముఖ్యమైనది ఏంటంటే, కీడు చేసిన వారిని ఆదరించాలి. వారికి కీడు చేశారు కనుక ప్రతి కీడు చేయకూడదు. ఈ వాక్యంలో మనం చూస్తే యోసేపు జీవితం మనకు కనిపిస్తుంది. ఇక్కడ యోసేపు కుటుంబం మనకు కనిపిస్తుంది. యోసేపు చిన్నతనంలోనే తన తల్లి అయిన రాహేలు మరణము నొందుట చేత అతడు తన తండ్రి భార్యలైన బిల్హా మరియు జల్ఫా కుమారులతో పెరిగాడు. ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జల్ఫా కుమారుల యొద్దను ఉండెను.
యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుందామని చెప్తున్నానంటే, యోసేపు తన అన్నదమ్ములు తనకు కీడు చేశారు యోసేపుకి. అయినప్పటికీ 50వ అధ్యాయము 21వ వచనం 20వ వచనంలో మనం చూస్తే, యోసేపు తన అన్నలు కీడు చేసినప్పటికీ కూడా యోసేపు వారిని ప్రేమించాడు, వారిని ఆదరించాడు. ఈనాటి మనం అంశంలో ఆదరించుట అనే అంశంలో మొట్టమొదటి విషయం ఏమిటంటే, కీడు చేసిన వారిని ఆదరించాలి. యోసేపు కోసం మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపుకి ప్రేమ తెలుసు, ద్వేషం తెలుసు. మరి చిన్నతనం నుండి తన జీవితంలో ప్రేమను చూశాడు, అలాగే ద్వేషమును కూడా చూశాడు. యోసేపు తన తండ్రి అయిన యాకోబు ఇష్టపడి వివాహం చేసుకున్న రాహేలుకు పుట్టిన కుమారుడు. మరియా మరియు యాకోబు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు. మిగతా కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించారు. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. మరి తమ తండ్రి తన తమ్ముడు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, తన తమ్ముడిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, అన్నదమ్ముల కన్నా తన తమ్ముడిని ఎక్కువగా ప్రేమిస్తున్నారని యోసేపును తన అన్నదమ్ములందరూ ద్వేషించి పగను పెంచుకున్నట్టు మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. అతని సహోదరులు తమ తండ్రి అతని అమ్మ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసి వారు అతని మీద పగబట్టారు. యోసేపు జీవితాన్ని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, యోసేపుని దేవుడు ఏ విధంగా హెచ్చించాడు. యోసేపు కీడు చేసిన వారిని కూడా ప్రేమించాడు. యోసేపు కీడు చేసిన వారిని కూడా ఆదరించాడు. యోసేపుకు గుంటల్లో పడవేసిన వారిని కూడా యోసేపు వారి దగ్గర పెట్టుకుని వారికి అన్ని సమకూర్చాడు. అదే విధముగా అన్నదమ్ముల కుటుంబం నుండి లేకపోతే యోసేపునకు కలిగిన శోధన చూసాం. అంత మాత్రమే కాదు, తన యజమానుడైన పోతీఫరు వారి విషయంలో కూడా యోసేపు శోధించబడ్డాడు. 39వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. యోసేపు జీవితం కోసం మీకు తెలియజేస్తున్నాను. పోతీఫరు భార్య కూడా యోసేపును చెడగొట్టాలి, పడగొట్టాలి, నాశనము చేయాలని ఆలోచన కలిగింది. పోతీఫరు భార్య కూడా యోసేపుకు ఇబ్బందులు పెట్టింది, శ్రమలు పెట్టింది. తన కుటుంబమైన అన్నదమ్ములు కూడా తన శ్రమ పెట్టారు, గుంటలో వేశారు, తన మీద కక్ష పెంచుకున్నారు. కానీ యోసేపు చాలా నీతిమంతుడు. యోసేపు ఎవరి మీద కక్ష పూనిన వాడు కాదు, ఎవరి మీద పగ పెట్టుకున్న వాడు కాదు. అంశంలోని భాగము కోసం నేను వివరిస్తున్నాను మీకు. అదే విధముగా యోసేపు చేయని తప్పుకు 2 సంవత్సరాలకు పైగా చెరసాలలో గడిపాడు. ఎందుకు గడిపాడంటే, ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనంలో, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుంటికైనను ఆమె మాట విన్నవాడు కాదు. పోతీఫరు భార్య లేకపోతే ఆ యజమానుని భార్య
మాట యోసేపు వినలేదు కనుక యోసేపు మీద లేనిపోని నిందలన్నీ వేసి యోసేపు మీద లేనిపోని అబద్ధాలు చెప్పి అతన్ని చెరసాల్లో వేయించింది. యోసేపు జీవితము చాలా తగ్గింపు కలిగిన జీవితము. తన సొంత సహోదరులు తన్ను ద్వేషించినప్పుడు కానీ, తన్ని అమ్మివేసినప్పుడు కానీ ఎక్కడ ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారని కూడా యోసేపు అడగలేదు. ఎంత తగ్గించుకుని జీవించాడంటే చాలా తగ్గింపు కలిగిన జీవితము యోసేపు జీవించాడు. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే యోసేపును మీ జీవితంలోకి పరిచయం చేస్తున్నాను. యోసేపు ఏ విధంగా మరి తగ్గించుకుని దేవునిలో ఉంటూ కీడు చేసిన వారిని, కష్టాల గుండా నడిపించిన వారిని, శరసాల గుండా నడిపించిన వారిని అన్ని ఎదుర్కొని నాకు దేవుడున్నాడు, దేవుడు నాకు అన్నీ చేయగలిగిన దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టములు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా నన్ను దేవుడు విడిచిపెట్టడు అని ధైర్యంగా బ్రతికిన యోసేపు. అందును బట్టే దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు ఆ తగ్గింపు జీవితం కలిగిన యోసేపుని. ఈ దినమున మన జీవితంలో ఎవరైనా చిన్న మాట అంటే మనం తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మన జీవితంలో ఎవరైనా ఒక చిన్న మాట, అనరాని మాట అంటే మనం తట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. దేవుని మాటను లక్ష్య పెట్టలేని ప్రజలుగా అయిపోయాం. ఒకవేళ మనకేదైనా కీడు చేశారా, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టుగా లోక ప్రజల కన్నా ఎక్కువగా ఇతరులకు కీడు చేసే వ్యక్తులుగా మారిపోయాం. ప్రభువైన యేసుక్రీస్తు మనసు కలిగి మనం ఆదరించాలి. ఎవరు మనసు కలిగి ఎవరిని ఆరాధిస్తున్నామంటే మనము ప్రభువైన యేసుక్రీస్తు మనసు కలిగి జీవిస్తున్నాము. ఇతరులు కూడా ఆ విధంగానే ఆదరించాలి. ఇతరులు ఆ విధంగానే మనము ఆదరించాలి. యోసేపు జీవితము తగ్గింపు కలిగిన జీవితము. యోసేపు తగ్గించుకున్నాడు కనుక, యోసేపు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నిలబడ్డాడు కనుక ఎన్ని శోధనలు వచ్చినా కూడా పడిపోలేదు. దేవుడే తన్ని కాపాడాడు. అందును బట్టి యోసేపు జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటంటే, దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, యోసేపు జీవితము తగ్గించుకున్నాడు కనుక దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఇది మన ఆలోచన చేస్తే యోసేపు కన్నా, భక్తుల మాదిరి కన్నా మనమే గొప్పవారము కాదు. అనేక మంది భక్తులు దేవునికి ఇష్టమైన భక్తులుగా జీవించారు. ఈ దినమున దేవుడు ప్రణాళిక మన పట్ల ఉన్నది. దేవుడు మన మీద ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. మనము తల్లి గర్భంలో పుట్టక మునిపే ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరములైనా దేవుని మనస్సును మన హృదయంలోకి తీసుకుని, దేవుని మనస్సును కలిగి అనేక మందిని ఆదరించే బిడ్డలుగా మనం ఉండాలి. అనేక మందిని దేవుని వైపు నడిపించే బిడ్డలుగా మనం ఉండాలి. యోసేపు తన సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. ఒకానొక సమయంలో తనని ఎక్కువగా ప్రేమించే తన తండ్రి కూడా యోసేపు చెప్పిన కల విని కోపము తెచ్చుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చది. ఆదికాండం 37వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. యోసేపు తండ్రి కూడా మరి
యోసేపు మీద కోపడ్డాడు. తన అన్నదమ్ములే కాదు, తన తండ్రి కూడా కోపడ్డాడు. మరి 37వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో మనం చూస్తే ఐగుప్తులో యోసేపు యొక్క స్థితిని మరియు తన కుటుంబం అంతా యోసేపు దగ్గరకు వచ్చి సాగిల పడతారని దేవుడు ముందుగానే తన సంకల్పం కల ద్వారా యోసేపుకు తెలియజేశాడు. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటేమి, నా పన లేచి నిలుచుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. దానికి అర్థం ఏంటంటే, మరి యోసేపు దగ్గరకు తన కుటుంబం అంతా వచ్చి ఆయన చెంత నీడన ఆయన దగ్గర ఉంటారు, ఆయనకు సాగిల పడతారు అని దేవుడు యోసేపుతో కలభావములో మాట్లాడాడు. ఆ కళని నెరవేర్చాడు. యోసేపుకు చెప్పిన విధంగానే 50వ అధ్యాయము 20వ వచనం 21వ వచనంలో యోసేపు దగ్గరికి వచ్చారు. నీకు నేను కీడు చేశాను, అన్నదమ్ములం అందరం నీకు కీడు చేశాము, ఓ గుంటలో పడవేశాము, అమ్మి వేశాము, నిన్ను నీకు కీడు చేశాము కనుక మమ్మలను మరలా నువ్వు కీడు చేయవద్దు. 50వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, మీరు నాకు కీడు చేయను కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికినిచ్చినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. మీరు నాకు కీడు చేశారు కానీ దేవుడు ప్రణాళిక గొప్పది కనుక మీరు నాకు కీడు చేసినప్పటికీ కూడా, నేను బాధలు శ్రమలు అనుభవించినప్పటికీ కూడా దేవుని చిత్తం ఒకటి ఉన్నది, దేవుని ప్రణాళిక ఒకటి ఉన్నది, దేవుని ఉద్దేశ్యం ఒకటి ఉన్నది కనుక ఈ దినమున మనం ఈ స్థానంలో ఉన్నాము. దేవుడు ఈ దినమున మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. యోసేపు జీవితం కోసం ఆలోచన చేసినప్పుడు నీ జీవితమును ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలీల మాదిరిగా దేవుణ్ణి వ్యతిరేకించి దేవుని ఆజ్ఞలను గైకొనక, ప్రవక్తలు చెప్పిన మాదిరిగా మోషే మాటలను ప్రవక్తల మాటను పెడచెవిన పెట్టి విగ్రహారాధనను ఆరాధించే వ్యక్తులలాగా భక్తులుగా చెడ్డ హృదయాలు కలిగిన జీవితము కలిగి దేవుని బిడ్డలుగానే ఉన్నాము, దేవుని ప్రజలుగానే ఉన్నాము, కానీ ఇతరులను కీడు చేసే ఆలోచన కలిగి జీవించామేమో. ఇదేనా మన ఒకసారి ప్రశ్న వేసుకోవాలా? కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఎవరైతే కీడుకి ప్రతి కీడు చేస్తారో వాడు దేవుని సంబంధి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలో రాయించాడు. కీడు చేసే వ్యక్తిగా ఉంటే, నీవు ఆదరించలేని వ్యక్తిగా ఉంటే, దేవుని మనస్సు నీ జీవితంలో ఉందని అనుకుంటున్నావా? దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, సర్వ సృష్టికర్త ఆయన మనస్సును మనం కలిగి జీవించాలంటే మన స్వభావము, మన పాత జీవితము, గత జీవితము, రోత జీవితమునన్ని సమస్తాన్ని వదిలిపెట్టేయాల. సమస్తాన్ని వదిలిపెట్టేసి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్సు కలిగి ఇతరులను ఆదరించే వ్యక్తులుగా మనం ఉండాలి. కీడు చేసే వారిని మనము ఆదరించే వ్యక్తులుగా ఉండాలి. యోసేపు కోసం ఆలోచన చేసినప్పుడు తన అన్నదమ్ములు, తన కుటుంబము, ఆ పోతీఫర్ భార్య అందరూ కూడా కీడు చేశారు. చెరసాలలో శ్రమలు అనుభవించాడు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అది యోసేపు భక్తి జీవితము. భక్తి జీవితం అంటే అది యోసేపు భక్తి జీవితము. ఈ దినముల శ్రమ వచ్చిందా? నిన్నెవరైనా ఒక మాట అంటే భక్తిని పక్కన పెట్టేస్తున్నారు, దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. ఉగ్రరూపం చూపించే బిడ్డలుగా చెడ్డ మాదిరి కలిగి జీవిస్తున్నారు. యోసేపు జీవితంలో
యోసేపుకు దేవుడు తన ప్రణాళిక ఏంటో ముందుగానే బయలుపరిచాడు. తన ప్రణాళిక గొప్ప ప్రణాళిక. మరలా అతడు ఇంకొక కల కన్నాడు. ఆదికాండము 37వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తే చదువుతారా? అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని. అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కన్న ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించాను. మరి యోసేపుకు మరలా ఇంకో కళ వచ్చినప్పుడు ఆ కళ చెబితే అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతన్ని గద్దించారు. యోసేపుతో దేవుని మాటలు చెప్పిన మాటలు ఆ కళలకు అర్థము భావము చెబితే తన కుటుంబం అంతా కూడా గద్దించింది, ద్వేషించింది. 41వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఐగుప్తు రాజు అయిన ఫరో కనిన కలలకు కూడా అర్థము దేవుడు యోసేపు ద్వారా బయలుపరిచి ఐగుప్తు దేశంలో యోసేపునకు అధికారం ఇచ్చి ఇశ్రాయేలీయుల ప్రజల నుండి, ఇశ్రాయేలీయుల ప్రజల కరువు నుండి తప్పించాడు. 41వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మరి యోసేపు జీవితము పట్ల ప్రణాళిక ఏంటంటే యోసేపు విజయం పొందాడు. ఎందుకు విజయం పొందగలిగాడంటే యోసేపు దేవుణ్ణి ఇష్టపడ్డాడు, దేవునికి కృతజ్ఞతగా ఉన్నాడు, దేవుణ్ణి దినదినము ఆరాధించాడు. శ్రమల్లోని, కష్టాల్లోని, ఇబ్బందుల్లో కూడా యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన తగ్గింపు జీవితము ఎంత తగ్గించుకున్నాడు కనుక దేవుడు ఆయనకు విజయం ఇచ్చాడు. కీడు చేసిన అన్నదమ్ములకు కూడా ఒక్క మాట కూడా అనలేదు. అది యేసుక్రీస్తు ప్రేమ, అది దేవుని మనస్సు. కీడు చేసినా కూడా, గుంటలో పడవేసినా కూడా, హామీ వేసినా కూడా యోసేపు తగ్గించుకునే జీవించాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనుక దేవుడు ఎవరి చేతనైతే, దేవుడు ఎవరి ద్వారానైతే మరి యోసేపుకి అవమానాలు కల్పించారో, నిందల గుండా నడిపించారో, యోసేపును శోధన గుండా నడిపించారో, వారి మధ్యలో దేవుడు మరలా యోసేపుని హెచ్చించాడు. అది నేను నమ్ముకున్న దేవుని శక్తి. దేవుని శక్తి అంటే అది. దేవుడు మరలా యోసేపును హెచ్చించాడు. యోసేపుకు ఆ ప్రజలందరి కరువు నుండి తప్పించడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. యోసేపుకు ఎన్ని శోధనలు కలిగినా కూడా, ఎంత ద్వేషించినప్పటికీ కూడా తన జీవితమునకు సంబంధించిన అన్ని విషయంలోనూ యోసేపు విజయం పొందాడు. భక్తి జీవితమును సరిచేసుకొని ఈ దినము నుండైనా, ఈ నూతన సంవత్సరములో 2025 సంవత్సరములోనైనా నీ మనస్సును మార్చుకోవాలని, నీ హృదయమును, ఆ రాతి గుండెను తీసివేసి నీ హృదయాన్ని మార్చుకుంటావని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ దినమున నీ హృదయంలో తీర్మానం చేసుకో, నా హృదయం మార్చుకుంటాను. యోసేపు వ్యక్తిగత జీవితము దేవునికి ఇష్టమైన కుమారుడిగా, దేవుణ్ణి ప్రేమించిన వాడిగా, దేవునికి కృతజ్ఞతగా ఉన్న వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. అందుని బట్టి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా భక్తిని వీడలేదు, దేవుడిని విడిచిపెట్టలేదు. అందుని బట్టి
యేసేపును హెచ్చించాడు. ఈ దినమున మన హృదయం కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆదివారం మనం మందిరానికి రాలేము, ఉపవాస కూడికలంటే మందిరానికి రాలేము. కానీ పండగ క్రైస్తవులుగా మారిపోయారు ప్రజలు. క్రిస్మస్ అంటే మందిరాలకు వచ్చే ప్రజలు ఉన్నారు. నూతన సంవత్సరం అంటే మందిరాలకు వచ్చే ప్రజలు ఉన్నారు. గుడ్ ఫ్రైడే అంటే మందిరానికి వచ్చే ప్రజలు ఉన్నారు. ఈస్టర్ పండుగ అంటే మందిరానికి వచ్చే ప్రజలు ఉన్నారు. మందిరములు నిండిపోతాయి, సంఘములన్నీ నిండిపోతాయి. ఇది కాదు మన భక్తి. సంవత్సరానికి 4-5 రోజులు వచ్చే వారిగా ఉన్నామేమో. దేవుడు ఒక్కసారి నీకు శోధన ప్రవేశపెట్టాడంటే మరలా తిరిగి పైకి రాలేవు, మరలా పైకి రాలేవు. యోసేపును 41వ అధ్యాయం 40వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుతారా? ఆదికాండము 41వ అధ్యాయం 40వ వచనం నుండి 47వ వచనం వరకు. నీవు నా ఇంటికి అధికారమే ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఎందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిలున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనం చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. యోసేపుని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే అందరి చేత అవమానించబడ్డాడు. తన పనిచేస్తున్న యజమాని భార్య వల్ల చెరసాలకు వెళ్ళాడు. తన అన్నదమ్ములు కీడు చేశారు. తన కుటుంబం అంతా ద్వేషించింది. అయినప్పటికీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే యోసేపు ఐగుప్తు దేశం అంతటి మీద నియమించాడు. ఐగుప్తు దేశం మీద ఫరో చేతికున్న ఆ ఉంగరంను తీసివేసి బట్టలను తీసివేసి ఐగుప్తు దేశానికి యోసేపును ఒక రాజుగా, ఒక ప్రధానమంత్రిగా పరిపాలన చేయడానికి యోసేపును నియమించాడు. అది దేవుని గొప్పతనము, దేవుని గొప్పతనం. అది ఈనాటి అంశంలోని ఆదరించుట అనే అంశంలో కీడు చేసిన వారిని కూడా ఆదరించాలి. యోసేపు ఉన్నత స్థితిలోకి వెళ్ళినప్పుడు యోసేపు తన కుటుంబం అంతా గత దినముల్లో ఆ కలభావం చెప్పినప్పుడు తన తండ్రి ఏ విధంగా అయితే కోపడ్డాడో, అన్నదమ్ములు ఏ విధంగా అయితే ద్వేషించారో, యోసేపు ఉన్నత స్థితిలోకి వచ్చినప్పుడు తన కుటుంబం అంతా సాష్టాంగపడి యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు 50వ అధ్యాయము 20వ వచనం 21 నుంచి ఆ క్రింది వచనాల్లో జరిగిన సంభాషణ అది. కుటుంబం అంతా యోసేపు దగ్గరికి వచ్చి సాష్టాంగపడింది. సాష్టాంగపడినప్పుడు తన అన్నదమ్ములు ఏం చెప్తున్నారంటే, నీకు నేను కీడు చేశాము. అది చదువుతారా? 20వ వచనం మనం చూస్తే, చిత్రిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. అది యోసేపుకున్న గొప్పతనము, దేవుడిచ్చిన మనసు. అది యోసేపు తన కుటుంబాన్ని అంతా ఆదరించాడు, తన పిల్లల్ని పోషించాడు. తన పిల్లల్ని పోషిస్తానని చెప్పి ప్రీతిగా మాట్లాడాడు. అది యోసేపుకున్న జీవితము, అది దేవునికున్న మనసు. దేవునికున్న మనసు కలిగిన వ్యక్తులు
ఆ విధంగా ఆదరించి తనను శ్రమలు పెట్టిన, ఇబ్బందులు పెట్టిన, సమస్యలు గుండా నడిపించిన, త్రోసివేసిన, కృంగదీసిన కూడా, కీడు చేసినప్పటికీ కూడా మరలా ఆదరిస్తాడు. యోసేపు తన అన్నదమ్ముల కుటుంబాన్ని ఆదరించాడు. తన కుటుంబాలను, తన పిల్లలను పోషిస్తానని చెప్పి సంతోషముగా, ప్రీతికరముగా మాట్లాడాడు. యోసేపు జీవితాన్ని మీ ముందు ఉంచింది ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలని. యోసేపు జీవితంలో దేవుడు తన ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఎంతమంది చేత ద్వేషించినప్పటికీ కూడా యోసేపు పడిపోలేదు, యోసేపు కృంగిపోలేదు. అన్ని జరిగినప్పటికీ అన్ని చూశాడు, శ్రమలు చూశాడు, బాధలు చూశాడు, ఇబ్బందులు చూశాడు. అన్ని చూసినా కూడా యోసేపు ఎక్కడ భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే నా దేవుడు నాకున్నాడు, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే గొప్ప దేవుడు. యోసేపు 110 సంవత్సరంలో బ్రతికాడు. దేవుని ఏర్పాటు యోసేపు మీద ఉన్నది కనుక దేవుడు అన్నదమ్ములు మరి కీడు చేసినప్పటికీ కూడా వారికి మేలే చేసే విధముగా యోసేపును దేవుడు ఉంచాడు. దేవుని ఏర్పాటులో 3 అంశాలు దాగి ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే భద్రపరచుట. భద్రపరచుటంటే కాపుదల. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చదువుతారా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునదంతటిని, సముద్రములను వాటిలో ఉండునదంతటిని సృజించిన వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యం అంతే నీకే నమస్కారం చేయుచున్నది. ఇక్కడ మనం బైబిల్లో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండినది అంతటిని, సముద్రములను వాటిలో ఉండిన అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడువు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవా యెహోవా, అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అనే స్థలము నుండి యువతలకు అతను రప్పించి అతనికి అబ్రహామునకు పేరు పెట్టిన వాడవు నీవే. వాక్యంలో మనం చూస్తే సమస్తానికి ఆధారభూతుడైన దేవుడు ఆయనే, సమస్తము సృష్టించిన దేవుడు ఆయనే, అద్వితీయుడైన దేవుడు యెహోవాయే. ఆకాశము, భూమిని, సమస్తాన్ని, సముద్రములు వాటిలో ఉన్నవన్నీ కూడా సృష్టించింది ఆయనే. ఇది దేవుని ఏర్పాటులోని ఒక అంశము. భద్రపరచుట, సమస్తాన్ని కలిగజేసింది ఆయనే కనుక సమస్తానికి కాపుదలిచ్చేది దేవుడే. సమస్తానికి ఆయన మూలంగా కలిగినది కనుక సమస్తం అందరికీ కూడా కాపుదలిచ్చేది ఆయనే. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, నీ నీతి దేవుని పరమతంతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించేవాడువు నీవే. అన్ని రక్షించేది ఆయనే, అన్నిటికీ కాపుదలిచ్చేది ఆయనే. ఎవరికి ఇస్తాడు ఈ కాపుదల? ఎవరికి ఇస్తాడు ఈ కృప? ఎవరిని సంరక్షిస్తాడు ఈయన? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఎదుట నమ్మకముగా, నీతిగా, సురక్షముగా ఆయన స్థితిస్తారో వారికి భద్రపరిచే దేవుడు, కాపుదలిచ్చే దేవుడు. సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. ఆధారభూతుడు అన్న పదానికి గ్రీకు భాగం సునిస్తేమి అంటే ఒక చోట భద్రంగా ఉండడం అని అర్థం. ఒక చోట భద్రంగా ఉంచడం ఆధారభూతుడు అన్న పదానికి అర్థం. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు, ఒకటిగా కలిగి పట్టి ఉంచడం. సమస్తానికి ఆయనే ఆధారభూతుడు. దేవుని ఏర్పాటులో 3 అంశాలు ఉంటాయని చెప్పాను. మొదటి అంశము భద్రపరచుట, కాపుదల. రెండవ అంశము ముందుగా చేసిన ఏర్పాటు. ఆదికాండము 1వ అధ్యాయం 14వ వచనంలో చూడవచ్చు. ఆదికాండము 1వ అధ్యాయము 29, 30 వచనంలో చూడవచ్చు. ఆదికాండము 5వ అధ్యాయము 8 నుంచి 22వ వచనంలో చూడవచ్చు.
దేవుని ఏర్పాటులో మూడవ అంశము పరిపాలన. మూడవ అంశం ఏంటంటే పరిపాలన. ఇప్పుడు ఈనాడు మనము ఎవరిని ఆదరించాలని మనం చూస్తున్నాము. మొట్టమొదటిది కీడు చేసిన వారిని ఆదరించాలి, కానీ ప్రతి కీడు చేయకూడదని మనం చూసాం. రెండవది ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం 21వ వచనంలో మనం చూస్తే రెండవ అంశము కుటుంబం వారిని ఆదరించాలి, బంధువులను ఆదరించాలి. ఇక్కడ యోసేపు ఎవరిని ఆదరించాడంటే తన అన్నదమ్ములను, తన కుటుంబాన్ని ఆదరించాడు. తన ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తు పట్టణమునకు, ఐగుప్తు దేశమునకు రాజుగా లేకపోతే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తన కుటుంబాన్ని, బంధువులను ఆదరించాడు. మూడవ అంశం ఏంటంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలమే మిమ్మల్ని ఎడబాసి ఉన్నాను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగులు అపేక్షతో మీ ముఖం చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసేతిమి. ఆ పై వచనాల్లో మనం చూస్తే, అన్ని జనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారిని మనుషులకు అందరికి విరోధులై ఉన్నారు, దేవుని ఉగ్రత తుదమంటూ వారి మీదకి వచ్చెను. ఇక్కడ మనము ఒకరినొకరు ఆదరించుకోవాలా. మూడవ అంశం ఏంటంటే ఒకరినొకరు ఆదరించుకోవాలా. ఒక వ్యక్తికి కష్టము, సమయము, బాధలు వచ్చినప్పుడు, కష్ట సమయాల్లో, ఇబ్బందుల్లో మనము వారిని ఆదరించే వ్యక్తులుగా ఉండాలా. ఎవరికైనా శ్రమలు వచ్చినప్పుడు వారితో మనము ఏకీభవించి ఆ శ్రమలలో వారికి సహాయం చేసే బిడ్డలుగా ఉండాలా, మనము ఆదరించాలా. దేవుని మనస్సు కలిగిన మనము ఆదరించే బిడ్డలుగా మనం ఉంటాము. దేవుని మనస్సు మనలో ఉంది కనుక మనం ఆదరించే బిడ్డలుగా ఉంటాము. 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఒకరినొకడు ఆదరించుకోవాలా, ఒకరికొకడు క్షేమాభివృద్ధి చేసుకోవాలా. ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. అంతేకాని వారిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మన జీవితంలోకి రాకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు కోసం మనం చూస్తే ఆయన శ్రమలు పెట్టిన, ఇబ్బందులు పెట్టిన అందరినీ కూడా క్షమించాడు, ప్రేమించాడు. వారు ఎన్ని చేసినప్పటికీ కూడా ఓర్చుకుని వారికి మరలా ప్రతికీడు చేయలేదు. అందరినీ ప్రేమించాడు, అందరినీ క్షమించాడు. తన శిష్యులైన ప్రజల్ని కూడా తన మీద ఎన్ని అబద్ధాలు చెప్పినప్పటికీ కూడా వారిని కూడా క్షమించాడు. సిలువలో మాట్లాడిన మాటల్లో, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు. ప్రజలందరినీ క్షమించే గుణము ఒకరినొకడు ఆదరించుకోవాలి. 4వ అంశము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూస్తే, ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకు అందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టివానికి మీలో ఎక్కువ మంది వల్ల కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వాని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. ఆదరించాలి. ఆదరించే వ్యక్తులుగా మనం ఉండాలి.
ఆదరించే బిడ్డలుగా మనం ఉండాలి. ఇక్కడ దుఃఖము కలిగజేసిన వారిని క్షమించి ఆదరించాలని చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 7వ వచనంలో మనం చూస్తే, ఎవడైనా దుఃఖము కలిగజేసిన ఎడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకు అందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. అట్టివానికి మీలో ఎక్కువ మంది వల్ల కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. ఆ క్షమాగుణం మన జీవితంలో ఉండాలి. దుఃఖం కలుగజేసిన వారిని మనం క్షమించి, దుఃఖపెట్టిన వారిని, శ్రమల గుండా నడిపించిన వారిని క్షమించి వారిని ఆదరించడం మంచిదని పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు. ఆదరించలేని స్థితిలో ఉన్నామేమో, క్షమించలేని స్థితిలో ఉన్నామేమో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము. మన భక్తి జీవితం ఏంటో ఈనాటి క్రైస్తవులు తెలియజేసుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. వారికి కావాల్సినది ఏంటంటే గుంపులో కలిసి దేవుణ్ణి స్తుతించాలా, 100 మందిలో దేవుణ్ణి స్తుతించాలా, ఆరాధించాలి అని కొంతమంది కొన్ని ఆలోచనలతో మందిరానికి వెళ్తా ఉంటారు. గుంపులో కలిసే వ్యక్తిగా మనం ఉండుటకు కాదు. నిన్ను ప్రత్యేకపరచుకున్న జీవితం ఏంటంటే, ఆ ప్రత్యేకమైన జీవితం ఏమిటంటే మనం దేవుని కొరకు నిలబడాలి, దేవుని పరిచర్య చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 40వ వచనం మనం చూస్తే, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 40వ వచనం, వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. ఇక్కడ మనం చూస్తే తోటి సహోదరులను ఆదరించాలి. ఇక్కడ వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియ ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. ఆదరించాల తోటి సహోదరులను. వారి కష్టంలో మనం ఆదరించే వ్యక్తిగా ఉండాలా. వారి బాధల్లో, వారి శ్రమల్లో మనము ఆదరించే బిడ్డగా మనం ఉండాలా. సహాయం చేసే బిడ్డగా మనం ఉండాలా. మేలు చేసే వ్యక్తిగా మనం ఉండాలా. ఇతరులకు మాత్రం కీడు చేసే వ్యక్తిగా మనం ఉండకూడదు. అది దేవునికి ఇష్టమైనది కాదు, దేవునికి ఇష్టమైన యాగము కాదు, దేవుని సంబంధివి కాదు. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టముగా తెలియజేయబడింది. ఎవరిని ఆదరించాలో కొన్ని విషయాలు మనం చూసాము. ఆదరించేలాంటి మంచి గుణము కలిగిన కొందరు భక్తులను మనం చూద్దాం. ఇందాక యోసేపు జీవితాన్ని మనం చూసాము. అదేవిధంగా దావీదు గురించి మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుతారా? ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అబీషగు అను షూనేమీయురాలను చూచి రాజునద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. ఇక్కడ రాజైన దావీదు బహువృద్ధుడు కాగా, మరి అక్కడ ఒక చిన్న రాళ్ళు వచ్చింది, చిన్నపిల్ల వచ్చింది. 3వ వచనంలో మనం చూస్తే ఒక చిన్నదాన్ని వెతికి అక్కడ తీసుకొచ్చారు. అబీషగు అను షూనేమీయురాలను చూచి రాజునద్దకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. ఇక్కడ అబీషగు అను షూనేమీయురాలు దావీదు రాజుని ఆదరించింది. ఆ చిన్నది బహువృద్ధుడైన దావీదును ఆదరించింది. భక్తుల జీవితము విలువైన జీవితము, గొప్ప జీవితము. కానీ క్రైస్తవులుగా మనము, దేవుని మనస్సును కలిగిన మనము ఇతరులను ఆదరించలేకపోతున్నాము. వారి సంతోషములను పంచుకోలేకపోతున్నాము. వారి దుఃఖములో మనము ఏడవలేకపోతున్నాము. వారి కష్టాల్లో మనము ఆదరించలేకపోతున్నాము. అది క్రైస్తవులకి ఉండే లోపము. ఎందుకంటే సమాజంలో ఉన్న బిడ్డలు వారు దేవుని ప్రేమ తెలియదు కనుక ఈ లోక ప్రజలకు విగ్రహారాధన చేయటమే తెలుసు తప్ప
దేవుని ప్రేమ, దేవుని ఆదరణ తెలియదు కనుక వారి ప్రేమ వేరే విధంగా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ గొప్ప ప్రేమ. దేవుడు ఆదరించేవాడు, దేవుడు ఆదరణ కలిగిన మనసు కలిగిన వాడు. అటువంటి దేవుడిని మనం పూజిస్తున్నాం. ఈ చిన్నది రాజైన దావీదును ఆదరించిందంట. రాజైన దావీదును, యోసేపు తన అన్నదమ్ములను, తన పిల్లలను, తన కుటుంబాన్ని ఆదరించి పోషించాడు. అదేవిధంగా తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనం చదువుతారా? తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనము. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను. ఇక్కడ ఓనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక అనేక సార్లు పౌలును ఆదరించింది. ఓనేసిఫోరు అనేక సార్లు పౌలును ఆదరించింది. అత్యంత ప్రాముఖ్యమైన గుణం ఏమిటంటే, అత్యంత ప్రాముఖ్యమైన మనసు యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఆదరించడం అనేది ప్రభువునకు చెందిన గుణము, ప్రభువునకు చెందిన గుణము. 3 వ్యక్తుల కోసం మీకు చూపించాను. దావీదు రాజు కోసం చూపించాను, యోసేపు కోసం చూపించాను, ఓనేసిఫోరు కోసం మీకు చూపించాను. వీరు 3 కూడా ఆదరించారు, వారి బాధ్యతలను నెరవేర్చారు. దేవుడిచ్చిన లక్షణాన్ని వారికి పరిచయం చేస్తూ, వారిని ప్రేమిస్తూ, ఆదరిస్తూ ఉన్నారు. అది దేవుని గొప్పతనము. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉండి ఆయన్ని ప్రేమిస్తూ కష్టంలో ఉన్న వారిని, శ్రమల్లో ఉన్న వారిని ఆదరిస్తారో దేవుడు చూస్తాడు. తగిన ప్రతిఫలము ఒక దినమున నీకిస్తాడు. చివరిగా ఆఖరి భాగంలోకి మనం వెళ్దాం. ప్రభువు ఆదరించే విధానం ఏమిటి, ఆయన ఎవరిని ఆదరిస్తాడు, కొన్ని విషయాలు చూసి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించు. మనల్ని ఆదరించేది ఆయనే. ఆయనను ఎవరైతే కాపరిగా ఎన్నుకుంటారో వారిని దేవుడు ఆదరిస్తాడు. దావీదు భక్తుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయ్యు నీ దండము నన్ను ఆదరించును. దావీదు దేవుణ్ణి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుని కాపరిగా, తండ్రిగా ఎంచుకున్నాడు కనుక, కాపరిగా తండ్రిగా ఎన్నుకున్నాడు కనుక ఆయన వారిని ఆదరించును, కాపాడును, సంరక్షించును, ప్రోక్షించును. దావీదును కాపాడాడు, ఆదరించాడు, సంరక్షించాడు, పోషించాడు, ప్రోక్షించాడు. ఎందుకంటే దావీదు జీవితంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని ఒక స్థిరమైన మనస్సు కలిగి ఉన్నాడు. స్థిరమైన మనస్సు కలిగి ఉన్నాడు. 2వ అంశము కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 41వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు చదువుతారా? దుప్పి నీటి వాగుల కొరకు కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు.
రోగశయ్య మీద యెహోవాని ఆదరించును. రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదు. ఇక్కడ బేదలను కటాక్షించేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించునని చెప్తున్నారు. ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఎవరైతే బేదలను కటాక్షిస్తారో వారు ఆదరించబడతారు. ఎవరైతే బేదలకు సహాయం చేస్తారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు వారికి ఉన్నతమైనవి ఇవ్వడానికి దేవుడు ఆశపడుతున్నాడు. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాడు ధన్యుడగును. బేదలను కటాక్షించి వారిని ఆదరించును. రోగములతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు వారికి ఆదరణ చాలా అవసరము. ఆదరించే దేవుడు ఆయనే, ఆయనే స్వస్థత ఇచ్చే దేవుడు, ఆయనే విడుదలిచ్చే దేవుడు. కీర్తనల గ్రంథం 54వ అధ్యాయము 2వ వచనం 4వ వచనం వరకు మనం చూస్తే, కీర్తనల గ్రంథం 54వ అధ్యాయము, దేవా నా ప్రార్థన ఆలకింపు, నా నోటి మాటలను చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచినప్పుడు లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీర్చున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకుని వారు కారు. ప్రార్థించే వారి ప్రాణమును ఆదరించే దేవుడు ఆయనే. ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయనకి విజ్ఞాపన చేస్తారో వారిని ఆదరించే దేవుడు ఆయనే. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 76వ వచనంలో మనం చూస్తే, ఆయన కృప చెంతకు వచ్చే వారిని ఆయన ఆదరిస్తాడు. ఆయన కృప చెంతకు వచ్చే వారిని ఆయన ఆదరిస్తాడు. కీర్తన గ్రంథము 146వ అధ్యాయం 9వ వచనంలో, తండ్రి లేని వారిని, విధవరాండ్రులను ఆయన ఆదరిస్తాడు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, ప్రభువును స్తుతించే వారిని ఆయన ఆదరిస్తాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, ఆయన పిల్లలుగా ఉండేవారిని ఆయన ఆదరిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, దీనులుగా ఉండేవారిని ప్రభువు ఆదరిస్తాడు. ప్రభువు ఎవరిని ఆదరిస్తాడో మనం కొన్ని విషయాలు చూసాము. ఈ దినమున యేసుక్రీస్తు ప్రభు మనసు కలిగి మనము ఆదరించే వ్యక్తులుగా మనం ఉండాలా. యోసేపు జీవితాన్ని మీ ముందు ఉంచాను. యోసేపు జీవితము ఏ విధంగా ప్రారంభమైనది, ఏ విధంగా ముగించబడింది, దేవుడిని నమ్ముకున్నందుకు, దేవుని పైన విశ్వాసం ఉంచినందుకు దేవుడు యోసేపును ఏ విధంగా దీవించాడు, ఏ విధంగా తన కుటుంబాన్ని యోసేపు ఆదరించాడు. యోసేపు లాగే అనేక మంది భక్తులు, అనేక మంది వ్యక్తులు దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి మహిమకరముగా అనేక మందిని ఆదరించే బిడ్డలుగా మనం ఉండాలా. దేవుడు మనకిచ్చిన గుణము, స్వభావం ఏంటంటే ఆయన అనేక మందిని ఆదరించిన అటువంటి స్వభావం మనం కూడా కలిగి జీవించాలా. ఆదరించగలిగిన స్వభావము మనము మన జీవితంలో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.